నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ప్రపంచ ఆర్యవైశ్యులందరినీ ఏకదాటిపైన నడిపించడానికి ఎంతగానో కృషి చేస్తున్న శ్రీ టంగుటూరి రామకృష్ణ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్, ఈరోజు పెద్ద ఎత్తున మీటింగ్ ఏర్పాటు చేయడానికి గల ముఖ్య సారాంశం ఏంటి? యాక్చువల్గా ఒక మంచి లోక కళ్యాణం కోసంగా ఒక పెద్ద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ హైదరాబాద్ పుట్టిన చరిత్రలో ఇంతవరకు ఈ 400-500 సంవత్సరాల్లో ఏ రోజు కూడా అన్నవరం సత్యనారాయణ స్వామి హైదరాబాద్కి రాలేదు, తెలంగాణ రాష్ట్రానికి రాలేదు. మొట్టమొదటిసారిగా ఈ తెలంగాణ ప్రాంతంలో రాబోతున్నారు 28వ తేదీన. ఇది ఒక చరిత్రలో నూతన అధ్యాయము. ఎందుకంటే శివుడు కానీ విష్ణువు కానీ ప్రతి చోట చాలా చోట్ల స్వయంభూలుగా వెలుస్తున్నారు, కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఉన్నారు. కానీ సత్యనారాయణ స్వామి మాత్రము ప్రపంచంలో ఒకే ఒక్క చోట స్వయంభూగా వెలిసినటువంటి గుడి అన్నవరం సత్యనారాయణ స్వామి. వారు పెద్ద మనసు చేసుకొని ఇక్కడ సత్యనారాయణ స్వామి సామూహిక వ్రతాలను నిర్వహించుటకు వాళ్ళంతా ముందుకు రావడము అది చాలా సంతోషదాయకమైనటువంటి విషయము. అన్నవరం దేవస్థానం వాళ్ళు ఒప్పుకోవడము, ఆ విధంగా ఈ ప్రపంచ శాంతి కోసమైతేమి, ఈ ప్రాంతం అంతా కూడా మంచి జరగాలనే ఉద్దేశంతో అయితేమి, యజ్ఞయాగాదాలు చేస్తే ఏ ఫలితం వస్తుందో ఆ ఫలితంగా సామూహికంగా అందరికి కల్పించాలనే ఒక ఉద్దేశంతో మనము చాలా తక్కువ వ్యయంతో ఎక్కువ ప్రయోజనం వచ్చే విధంగా చాలా కష్టపడుతూ ఉన్నాము. అందుకే ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ తీసుకున్నాము. అక్కడ ఈ నెల 28వ తేదీన ఆదివారము ఉదయం 8 గంటలకు మొదటి బ్యాచ్ ప్రారంభం జరుగుతుంది. తర్వాత సెకండ్ బ్యాచ్ ఎప్పుడు అనేది 1-2 రోజుల్లో తెలుస్తుంది. అందరికీ కొన్ని నెంబర్లు ఇచ్చున్నాము. అందులో ముఖ్యంగా నా నెంబరు 9543007007. మరలా ఒకసారి చెప్తున్నా, 9543007007. మీ నెంబర్ చెప్పండి సార్. 9010444888. 90104448. మన యొక్క ఈ ప్రోగ్రామ్ చైర్మన్ గారు ఇలా మన సభ్యులన్నీ కూడా మీకు వాట్సాప్లో పెట్టడం జరుగుతుంది. ఎక్కడైనా సరే మీరు ఏదైనా విరాళంగా ఇవ్వదలుచుకుంటే మీరు స్వయంగా ఏది ఇచ్చినా పర్లేదు, బియ్యం ఇచ్చినా, ఉప్పు పప్పు ఇచ్చినా, వస్త్రాలు ఇచ్చినా, ఆకులు వక్కలు అరటికాయలు టెంకాయలు ఏది ఇచ్చినా సరే మీ పేరుతోటి ప్రజలందరికీ అర్పించడం జరుగుతుంది. అందరూ చేసేటువంటి ఈ పూజ ఈ ప్రాంతం అంతా కూడా సుఖశాంతులతోటి సుభిక్షంగా వర్ధిల్లడం కోసం చేస్తున్నాము. దీనికి ఈ ఎలక్షన్స్ అయినాక ఈ రాష్ట్ర గవర్నర్ గారిని కూడా ఇన్వైట్ చేయబోతున్నాము. అలానే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, మంత్రుల్ని, మన ఫౌండరు శ్రీ కొణిజేటి రోసయ్య గారు, ఎక్స్ గవర్నర్ అయినటువంటి వారిని కూడా ఇన్వైట్ చేస్తున్నాము. వీళ్ళ ద్వారా పట్టు వస్త్రాలు, తలంబ్రాలు, మంగళసూత్రాలు సమర్పించాలనుకున్నాము. ఎందుకంటే ఆ రోజున సాయంత్రం 6 గంటలకి ఎగ్జిబిషన్ గ్రౌండ్లోనే వేలాది మందితోటి కళ్యాణము. ఇంతవరకు అన్నవరం దేవస్థానం వాళ్ళు ప్రపంచంలో ఎక్కడ కళ్యాణాలు నిర్వహించలేదు, ఒక దేవస్థానంలో తప్పితే. ఈ రోజున వారు హైదరాబాద్లో నిర్వహించడానికి ఒప్పుకున్నారు. అన్నీ కూడా అక్కడి నుంచి ఉత్సవ విగ్రహాలు వస్తున్నాయి, 50 మంది పూజారులు వస్తున్నారు, ప్రసాదం కూడా అక్కడ తయారు చేసి తీసుకొని వస్తున్నారు. అందరికీ పూజలో కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రసాదం ఒక ప్యాకెట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అందరికీ టేబుల్స్, చైర్స్ వేయడం జరుగుతుంది. అందరికీ కలశం కానీ, గావంచ కానీ, టెంకాయ కానీ, బ్లౌజ్ పీస్ కానీ, నవగ్రహ పూజలకు కావాల్సినటువంటి అన్ని వస్తువులు కానీ, పండ్లు, పూలు, హారతి కావాల్సినటువంటి వస్తువులు కానీ అన్నీ మేమే ఇస్తాము. ఇలా మాకు చేతనైనంత వరకు దాన్ని కట్టుదిట్టమైనటువంటి భద్రతలతోటి అందరికీ వాటర్ సప్లై, మజ్జిగ ఇలాంటివన్నీ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాము. అలానే భోజన సదుపాయాలు, అన్నప్రసాదాలు నిరంతరంగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాము. ఎలాంటి ఇన్ని వేల మందితో జరిగేటప్పుడు ఏదైనా ఒట్టియారా తెలియకుండా పొరపాటు ఏమైనా జరగచ్చేమో, కానీ తెలిసి మాత్రం ఎట్లాంటి పొరపాటు లేదు. అట్లానే బౌన్సర్స్ని తీసుకొని ఆడ పెడుతున్నాము. ప్రతిదీ ఒకటి కూడా సిస్టమేటిక్గా చేయడానికి వాలంటీర్స్ని కొంతమందిని పెడుతున్నాము. 500 మంది వాలంటీర్స్ మహిళలంతా కూడా వస్తున్నారు. లేడీస్ని పూజల్లో పాల్గొనే వాళ్ళకి ఒక రిక్వెస్ట్ చేశాము. అందరూ కూడా రెడ్ కలర్ శారీలో వస్తే బాగుంటుందని, చూడడానికి బాగుంటుందని చెప్పేసి ఒక రిక్వెస్ట్ చేశాము. అలానే జెంట్స్ అంతా కూడా ట్రెడిషనల్ డ్రెస్లో పంచా కండువాతో రావాలి. ఒకవేళ వీలు కాబట్టి కనీసం కండువాతో అయినా సరే అక్కడ కూర్చొనేదానికి ప్రయత్నం చేస్తున్నాము. పూజ చూడడానికి వచ్చేవాళ్ళు, వాళ్ళ బంధువర్గాలకు వాళ్ళందరికీ కూడా దూరంగా కుర్చీలు వేసి వాళ్ళని కూడా చూసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాము. అన్ని విధాల ఫుల్ ప్రయత్నం చేస్తున్నాము.
భగవంతుడు కూడా మాకు ఆశీర్వదిస్తాడని అనుకుంటున్నాము. 50 మంది పూజారులు వస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఒక్కొక్క 1-2 లైన్లకు ఒక పూజారి లెక్కన ఇన్ఛార్జ్గా ఉండి పర్యవేక్షిస్తూ ఉంటారు. అందరికీ విస్తరాకు దగ్గర నుంచి స్వామివారి పటము, కలశము, వాటర్ బాటిల్, టెంకాయ, బ్లౌజ్ పీసు, ఖర్జూరము, పసుపు, కుంకుమ, కర్పూరము, అగ్గిపెట్టె, గ్లాసు, స్పూను అన్నీ సమస్తము విగ్రహం ఒకటి ఇస్తున్నాము. స్వామివారి ముద్ర మాడ ఒకటి ఇస్తున్నాము. గావంచి అక్కడి నుంచి అన్నవరం నుంచి ఒక క్లాత్ తీసుకొస్తున్నారు, ఆ గావంచి ఒకటి ఇస్తున్నారు. డాలర్ ఒకటి ఇస్తున్నాము. పుస్తకం ఒకటి, స్వామివారి పుస్తకం ఒకటి ఇస్తున్నాము. అయినాక గవర్నర్ గారిని, సీఎం గారిని, నాయకుల్ని, మన రోసే గారిని అందరినీ ఇన్వైట్ చేస్తాము. ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ఇలాంటి పెద్దలందరినీ కూడా ఇన్వైట్ చేస్తాము. అందరూ సమక్షంలో ఈ ఘనమైనటువంటి రికార్డు సృష్టించబోయేటువంటి ఈ మహోత్సవాన్ని చేయబోతున్నాము. ప్రజలందరూ ఎవరిని బలవంతం పెట్టడం లేదు. ఇది లోక కళ్యాణం కోసం చేస్తున్నాం కాబట్టి స్వచ్ఛందంగా విరాళాలు ఇవ్వదలుచుకున్న వాళ్ళు ఇవ్వండి. ఈ వీడియో క్లిప్పింగ్తో పాటు ఎవరెవరిని మీరు చేయాలని మీ అందరికీ ఫార్వర్డ్ చేస్తాను. ఎవరికి ఫోన్ చేస్తే వివరాలు తెలుసుకోవాలని అనేది దాని ప్రకారం మీరు వాళ్ళకి ఫోన్ చేసి మీకు దగ్గరలో ఉండే వాళ్ళ దగ్గర మీరు మీ యొక్క అభీష్టాన్ని తెలియచేసి ఏదైనా విరాళంగా ఇవ్వదలుచుకుంటే ఇవ్వండి. ఇంత అంత అనేది ఏం లేదు, మీ మనసు తోచినంత ఇవ్వండి. ఒక వస్తు రూపంలో ఇవ్వచ్చు, లేదా పదార్థాల రూపంలో ఇవ్వచ్చు, ఆకులు, వక్కలు, ఏదైనా సరే మీకు తోచిన విధంగా అందరిని ఆదుకోండి. లేదా వాటర్ బాటిల్స్ ఇవ్వండి, లేదా మజ్జిగ ప్యాకెట్స్ ఇవ్వండి. మీకు ఏది వాటర్ క్యాన్స్ ఇవ్వండి. మీకు ఏది ఈజీ అనిపిస్తుంది ఇవ్వండి. అందరికీ అరటిపళ్ళు, వక్కలు, టెంకాయలు మీకు ఎక్కడ స్వచ్ఛందంగా ఇది ఇస్తామో అనిపిస్తుందో ఇవ్వండి. ఎందుకంటే రికార్డు స్థాయి మరలా గతంలో లేదు, మరలా ఫ్యూచర్లో చేస్తారు, చేయొచ్చు, కానీ ఇప్పటికైతే ఇది రికార్డ్ అవుతుంది. సో అందరూ కూడా ఇది ఎప్పుడైతే పూజలో పాల్గొన్న వాళ్ళకే కాదు, దేవుడు ఏం చెప్పాడంటే పూజ చేసిన వాళ్ళకి ఫలితం ఉంటుంది, చేయించిన వాళ్ళకి ఫలితం ఉంటుంది, చూసిన వాళ్ళకి ఫలితం ఉంటుంది, ఆ ప్రసాదం తిన్న వాళ్ళకి ఫలితం ఉంటుంది, ఆ కథ విన్న వాళ్ళకి ఫలితం ఉంటుంది, కనీసము ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఫలితం ఉంది అని చెప్పారు. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే మనకు కొన్ని వందల మంది, వేల మంది ఒకేసారి ఒకే గళంతో పూజ చేస్తున్నారు కాబట్టి ఇన్ని వందల మందికి ఈ యొక్క వాళ్ళు చేసేటువంటి ఆ పూజ, ఆ ప్రార్థన, ఆ ప్రాంతం, ఈ రాష్ట్రం అంతా కూడా మారుమవుతుంది. ఈ రాష్ట్రం అంతా కూడా ఆ యొక్క రేసెస్ కిరణాలు అంతా కూడా ప్రసరించి వైబ్రేషన్ తోటి అందరికి కూడా మనసులో ఉన్నటువంటి కష్టాలు, చీకాకులు అన్నీ తొలగి ప్రశాంతంగా ఉంటారని చెప్పేసి ఆశిస్తున్నాము. అయితే సార్, ప్రపంచంలోనే అతి గొప్పగా రికార్డు సాధించే స్థాయిగా మీ ఆధ్వర్యంలో ఈ సత్యనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవం జరగడం చాలా గొప్ప విషయము. అయితే అడిగేవారు లేనిదే ఇచ్చేవారు ఉండరు అన్నట్టు ప్రభుత్వం తరపు నుంచి మీరు ఎటువంటి సహాయ సహకారాలు ఏమన్నా అందుతున్నాయా? యాక్చువల్గా మేము ప్రభుత్వాన్ని ఇంకా ఎవరిని హెచ్చరించలేదు. ఫండ్స్ ఎలా వస్తుంది? ఫండ్స్ వాళ్ళు ఇస్తారని నేను అనుకో కూడా భారీ ఎత్తున ఉంటుంది కదా, ఇంత ఎలా స్వచ్ఛందంగా మా సభ్యులు, మాకు తెలిసిన వాళ్ళు, వాళ్ళ నుంచే భక్తుల నుంచే విరాళాలు తీసుకుంటున్నాము. ఎవరైనా విరాళం ఇవ్వదలుచుకుంటే మినిమము 1116 ఇమ్మని చెప్పేసి అడుగుతున్నాము. అంతేగాని ప్రభుత్వము ఇస్తారనుకోవడం లేదు. కాకపోతే అపోలో హాస్పిటల్ టీం వాళ్ళు, తర్వాత మన సన్షైన్ హాస్పిటల్ టీం వాళ్ళు ముందుకు వచ్చారు. అక్కడ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడానికి భారీ ఎత్తున డాక్టర్స్ని, హార్ట్, బోన్స్, ఆర్థోపెడిక్, గైనకాలజీ, న్యూరాలజీ, డెంటల్, ఆప్థమాలజీ వీళ్ళందరూ డాక్టర్లను తీసుకొని వస్తున్నారు. అన్ని పరీక్షలు అక్కడ చేస్తారు. సో అన్ని విధాల అక్కడ ఒక కొత్త ఒరవడి సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నాము. ఈ పూజా కార్యక్రమము, ఈ కళ్యాణ మహోత్సవం, సత్యనారాయణ స్వామి కళ్యాణం మీకు మరి ఇంత పేరు ప్రతిష్టలు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. అయితే మీరు ఆర్యవైశ్య ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ అనే సంస్థ స్థాపించారు. దాని యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి? యాక్చువల్గా ఇది 2001లో రోసయ్య గారు ప్రారంభించారు తిరుపతిలో. ఆయనే ఫౌండరు. తర్వాత అధ్యక్షులు వేరు, నేను రీసెంట్గా అధ్యక్షుడు అయ్యాను. మా లక్ష్యం ఏంటంటే వైశాస్ ఫర్ వైశాస్ అనే లక్ష్యంతో వీ ఫైట్ ఫర్ అవర్ రైట్స్. మాకు సంఘంలో చాలా అగ్రవర్ణం అనే పేరుతోటి చాలా సమస్యలకు చిక్కుల్లో చిక్కున్నాము.
ప్రభుత్వం నుంచి ఫలాలు అందడం లేదు. మాలో కూడా బీదవాళ్ళు చాలామంది ఉన్నారు, 160% మంది ఉన్నారు. వాళ్ళు ఉన్నత విద్యలు చదువుకోలేకపోతున్నారు, ఆర్థికంగా ఎటువంటి సహాయం పొందడం లేదు. వాళ్ళు ఏ పెద్ద పెద్ద పోస్టులు మా కలెక్టర్లో డాక్టర్లో కావాల్సిన వాళ్ళు ఈ రోజున గుమస్తాలుగా బతుకుతున్నారు. వాళ్ళందరినీ వాళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళకు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఫలాలు అందజేయాల్సిన బాధ్యత ఉంది. ఈ రోజున రేషన్ కార్డు కాదన్నా కానీ వయసుడు అనడంతోనే చిన్న చూపు చూస్తున్నారు. రాజకీయంగా తొక్కివేయబడ్డారు. ప్రభుత్వ అధికార పదవుల్లో కూడా మాకెక్కడ స్థానాలు లేకుండా పోయినాయి. ఏ పేరు ప్రతిష్టలు లేనియో ఏదో గుర్తింపు లేని వాటిలోనూ నామినేట్ చేస్తున్నారు, కానీ ముఖ్యమైనటువంటి వాటిలో నామినేట్ లేదు. ఎప్పుడైతే మా సైడ్న రాజకీయ బలం లేదో ప్రభుత్వం నుంచి అందాల్సినవి కూడా సరిగ్గా అందడం లేదు. ప్రభుత్వం వాళ్ళకి అవి కల్పిస్తున్నా అని చెప్తున్నారు, కానీ ఏ ప్రభుత్వం అయినా ఈ మొత్తము 13 రాష్ట్రాల్లో మేము బలంగా ఉన్నాము, 30 దేశాల్లో ఉన్నాము. అట్లాంటిది మాకు ఎక్కడా లేదు. ఈ మధ్యనే మేము పోరాటం బిగిన్ చేశాము. మా పోరాట ఫలితమే ఈ కార్పొరేషన్ అనేది ఏర్పడింది. మాతో పాటు కొన్ని వయసు సంస్థలు కొన్ని అందరు కూడా ముందు పోరాటం బిగిన్ చేసింది మేమే. ఆ విధంగా 3 రాష్ట్రాల్లో సాధించాము. కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణలో మేము 1000 కోట్ల డిమాండ్ చేసాము. వాళ్ళు ఇంకా అంత పట్టించుకోలేదు. దాని మీద కూడా మరలా స్పందిస్తాము. రిజర్వేషన్స్ మీద కూడా దేశవ్యాప్తంగా ముఖ్యంగా సౌత్ ఇండియాలో ఏకైక సంస్థ రిజర్వేషన్స్ గురించి మొట్టమొదటిసారిగా మాట్లాడింది. ఏ రాజకీయ నాయకుడు ధైర్యం చేయలేదు, ఏ నాయకుడు ధైర్యం చేయలేదు. మేము ఏ కులానికి తగ్గించమని లేదు, ఏ కులానికి పెంచమని లేదు. మాలో కూడా అందరికి కాకుండా బీద వాళ్ళకి అందరికి కాకుండా మెరిటోరియస్ స్టూడెంట్స్కి రిజర్వేషన్ ఇమ్మని చెప్పేసి అడిగాము. అలానే వ్యాపారానికి తక్కువ వడ్డీతోటి లోన్లు ఇచ్చినట్లయితే వాళ్ళు వ్యాపారం చేసుకుంటే వస్తువు డిమాండ్ ఏర్పడుతుంది, చాలామంది పని ఏర్పడుతుంది, దేశమే బాగుపడుతుంది అని చెప్పేసి వాళ్ళకి కల్పించాలని కోరాము. ఎన్నో ట్రై చేస్తున్నాము, ఒక్కొక్కటి సాధిస్తున్నాము. అదేవిధంగా ఈబీసీ కోటా కింద ఇచ్చినటువంటి అది ఇప్పుడు రాజకీయ నాయకులు పక్కదారి పట్టించాలని చూస్తున్నారు. దానికి కూడా మేము అపోజ్ చేస్తున్నాము. అలానే మమ్మల్ని కించపరుస్తూ ఎవరు ఏ చర్యలు తీసుకున్నా, ఎవరు మాట్లాడినా రేడియోలో ఒకసారి వయసుల గురించి తప్పుగా మాట్లాడితే పోరాటం చేశాము. ఐలా గారు తప్పుగా మాట్లాడితే పోరాటం చేశాము. చింతామణి డ్రామాలని ఎక్కడ వేస్తున్నా కానీ అడ్డుకుంటా ఉన్నాము. అలానే సంఘ సేవలు కూడా చేస్తున్నాము. ప్రతి నెల ఒక సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. కేరళలో వరదలు వస్తే మొట్టమొదటిసారిగా స్పందించి అక్కడికి వస్తువుల రూపంలో తీసుకెళ్ళి ఇళ్ళకి పోయి వచ్చాము చాలా ఇళ్ళకి. మద్రాసులో ఒక నెల రోజుల పాటు స్వయంగా మేము ఆడ వరదలు వచ్చి మునిగిపోతే మేమే ఇచ్చాము. ఇలా అనేక సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నాము. మీరు ఆర్యవైశ్యుల గురించి ఎంతగానో కష్టపడుతూ ఎంతగానో కృషి చేస్తూ మీరు ముందుకెళ్తున్నారు. మీ సభ్యులు కానీ మీ ఆర్యవైశ్య సంఘం సభ్యులు కానీ ఎంతగానో కృషి చేస్తున్నారు. కానీ ఎప్పటి నుంచో లక్షలాది మంది ఆర్యవైశ్యులు ఉన్నా గుర్తింపు అనేది రావటం లేదు. గుర్తింపు ఎప్పుడు గుర్తిస్తారో మీరు ఆవేదన చాలాసార్లు వ్యక్తం చేయడం జరిగింది. దాని పట్ల మీరు ఏ విధంగా ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వం ఎలా హెచ్చరించదలుచుకుంటున్నారు? హెచ్చరిక కాదు, విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఈ రాజకీయాలు మారిపోయాయి. ఇప్పుడంతా కూడా రాజకీయ స్వరూపమే మారిపోయింది. వాళ్ళు కూడా ప్రజలు గుర్తించాలి, వీళ్ళు కూడా ప్రజలనేది తెలుసుకోవాలి, వీళ్ళు కూడా మనకు అవసరమని తెలుసుకోవాలి. ఓటిచ్చినా నోటిచ్చినా స్వచ్ఛందంగా ఇచ్చేవాళ్ళే వీళ్ళే అని తెలుసుకోవాలి. ఎందుకంటే మేమేమీ ఆశించము, కనీసము మా కనీస వస్తువులు కూడా ఇమ్మని కోరము, ఇల్లు కావాలి వాకిలు కావాలని కూడా కోరము. మమ్మల్ని సంఘంలో సరిగ్గా బతకనివ్వండి, ఈ అధికారుల వేధింపుల నుంచి మమ్మల్ని దూరం చేయండి, రాజకీయ నాయకుల ఒత్తిడి నుంచి మమ్మల్ని దూరం చేయండి, మమ్మల్నిగా బతకనివ్వండి, మేము 10 మందిని బతికిస్తాము. ప్రభుత్వం దగ్గర 1,00,000 మంది పనిచేస్తుంటే మా వ్యాపార సంస్థల్లో 10 లక్షల మంది పనిచేస్తున్నారు. అంటే ఈ ప్రభుత్వం కన్నా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది మేమే. ప్రభుత్వంలో ట్యాక్సులు కడుతున్న దానిలో వాళ్ళకి వచ్చే ట్యాక్సుల్లో దాదాపు 60% వ్యాపార సంస్థల నుంచే వస్తున్నాయి. ఏ విధంగా చూసినా కానీ వ్యాపారస్తులు వయసులు సంఘ సేవ దేశ సేవ అన్నిట్లో ప్రథమ స్థానంలో ఉన్నారు. ఏ ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా, యాక్సిడెంట్లు అయినా, ఏది జరిగినా కానీ ఫస్ట్ స్పందించి స్పాట్కి వెళ్ళి రక్తదానం కాడి నుంచి వాళ్ళకు అన్ని సేవలు చేసేది కూడా మేమే. కాబట్టి మమ్మల్ని గుర్తించండి. మాకేమీ మీరు కిరీటాలు పెట్టబడలేదు. మాకు కూడా తోటి సమాజంతో ఉన్నటువంటి వస్తువులు, మా బీద వాళ్ళకు కూడా వస్తువులు కల్పించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. సార్, మీ ప్రపంచ ఆర్యవైశ్య సంఘం
మరింత దినదిన అభివృద్ధి చెందుతూ ఇలాగే 10 మందికి సహాయ సహకారాలు మీ ద్వారా అందిస్తూ ఉండాలని మా విత్రి తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటాం సార్. జూలూరి స్వరూపారాణి ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలుగా పదవిలో మహిళా అధ్యక్షురాలుగా ఉన్నాను. ఈ ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ అనేది ఒక ప్రత్యేకమైన సంకల్పంతో మన టంగుటూరి రామకృష్ణ గారు దీన్ని అన్ని రాష్ట్రాలలోనే కాకుండా వివిధ దేశాలలో కూడా 31 దేశాలలో కూడా ఈ మహాసభ ఉందండి. దీని ద్వారా ఆర్యవైశ్యులకి ఆదుకోవడం, అదేవిధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేయడము, మహిళలు కూడా ఎన్నో రంగాలలో ముందుంటారు. సార్ గారి ఆదరణతోటి అభిమానంతో మేము ముందుంటున్నాం సార్. అదేవిధంగా మేము కూడా ఫ్రీ టైలరింగ్ సెంటర్లు నిర్వహించాము, పారాయణాలు చేస్తుంటాం, వాసవి పారాయణాలు. అదేవిధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతం అనేది తెలంగాణలో జరుగుతుంది అంటే అది ఎంతోమంది సంతోషించవలసిన విషయం. కుల మతాలకు అతీతంగా జరుగుతున్న కార్యక్రమం కాబట్టి అందరూ పార్టిసిపేట్ చేయండి. మా టీమ్స్ కూడా చాలా ఉన్నాయి. మేము కూడా మహిళా విభాగాలు, జెంట్స్ విభాగాలు 31 జిల్లాల్లో ఉన్నాయి. మేము కూడా 12 జిల్లాల్లో ఫామ్ చేసాము. వాళ్ళందరూ కూడా రేపు ఆ కార్యక్రమానికి వస్తున్నారు. అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు వస్తున్నారు. భగవంతుడు భక్తుల దగ్గరకు వచ్చాడనే కాన్సెప్ట్ మేము వెళ్తున్నాం కాబట్టి మీరందరూ కూడా వచ్చి అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని వీక్షించి కన్నుల పండుగగా జరుగుతుంది కాబట్టి మానసిక ఆనందాన్ని పొంది అష్టైశ్వర్యాలు పొందాలని కోరుకుంటున్నాను. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9603612219. జై వాసవి. ఈ విధంగా అందరికీ లోక కళ్యాణార్థం జరగాలని చెప్పి కోరుకుంటాను. అందుకే మీ భక్తులందరికీ నేను కోరుకునేది ఏంటంటే మీకు వీలైనంత వరకు ధన వస్తు రూపంగా స్వామివారి కథలోకి మీరు ఇవ్వగలని కోరుకుంటున్నాను. అందువల్ల ఈ కథలో మీ అందరికీ ఏ విధమైన కనీసం మీ గతలో ఇక్కడ కథ ఉందని మీరు ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా అది కూడా పుణ్యఫలమే, మొత్తం అది కూడా పుణ్యఫలమే. అందువల్ల మీ అందరికి కోరుకునేది ఈ కథలో చాలా వరకు ఈ అందరికీ తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఇది సత్యనారాయణ స్వామి మహారాజు. జై బోలో సత్యనారాయణ స్వామి మహారాజుకి జై. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు టంగుటూరి రామకృష్ణ గారి సహకారంతో, వారి సూచనతోటి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ రాష్ట్ర శాఖ ఈ అద్భుతమైన చక్కటి ఆధ్యాత్మిక కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషం. ప్రజలందరి కోసం ఈ కార్యక్రమం, ఇవి కుల మత వర్గాలకు అతీతంగా మరి మేము చేస్తున్న కార్యక్రమం ఇది. ఎందుకంటే రాష్ట్రం మొత్తం సుభిక్షంగా ఉండాలనే కోరికతోటి ఇంత పెద్ద ఎత్తున కూడా ఖర్చుకు కూడా వెనకాడకుండా మరి మా నాయకత్వం అందరూ కూడా ఈ కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషం. ప్రజానికానికి ఒక్కటే మనవి, 28వ తారీఖు నాడు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగే ఈ కార్యక్రమాన్ని అందరూ కుల మత వర్గాలకు అతీతంగా అందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి అందరూ కూడా అన్నవరం సత్యనారాయణ స్వామి కృపకు పాత్రులు కావాలని చెప్పని అందరికీ మనస్ఫూర్తిగా వేడుకుంటా ఉన్నాను. నా పేరు ఎల్వి కుమార్, వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ ఆఫీషియల్ స్పోక్స్ పర్సన్. థ్యాంక్ యూ.